గోవాలో కెసినోకి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న క్యాజువల్ డిస్కషన్ స్టార్ట్ అయింది మా టీం అందరికి. అరే అక్కడ మనకి నిద్ర రాకుండా ఒక గాల్లో ఒక చిన్న కెమికల్ వదులుతారా అని ఒకడు. కరెక్ట్. అరే ఇదేం చూసావరా, డిజ్నీ ల్యాండ్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే కింద ఎయిర్ బిండ్స్ ఉంటాయి కదా, దాని నుంచి పాప్కార్న్ స్మెల్ వదులుతారా, మనకి ఆకలి కావడానికి పాప్కార్న్ తినాలనిపిస్తుంది అని. కొన్ని జ్యువెలరీ షాప్స్ లోనంట ఏసీ కొంచెం ఎక్కువ కూలింగ్ పెడితే తొందరగా కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇలాంటివి అవుతాయా? యాక్చువల్గా దీస్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ సార్. నాకు తెలిసి మన ఇండియాలో ఎవరు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ పీపుల్ ఎథికల్ గ్రౌండ్స్లోనే రన్ చేస్తాం. వీఆర్ హ్యావింగ్ మోర్ బాండేజ్ విత్ అవర్ కస్టమర్. నేను ఒక కస్టమర్ని ఒక దేవుళ్ళలాగా, నాకు అన్నం పెట్టేవాళ్ళలాగా మేము చూస్తాం. మనం వాళ్ళ మీద ట్యాంట్రమ్స్ లేకపోతే వాళ్ళ మీద మనం తెలివి ఉపయోగిస్తే I don't rate it as unethical practice, but I don't think people will do that. ఉన్నారు లేని చాలా మంది ఉన్నారని ఒక చిన్న సర్కాస్టిక్ అనేసి పక్కకు తిప్పేస్తారు అనుకున్నాను, కానీ అందరు సైడ్ తీసుకుని మాట్లాడుతున్నారు. అందరం ఒకటే కదా సార్, వ్యాపారస్తులు అందరం ఒకటే. ఓకే పొద్దున్న లెగిసే కాంపిటీషన్ చేసుకున్నా కానీ బట్ అందరం ఒక తాన్లో గొడవలమే కదా.